అందం ఉంటే చాలు అందరూ మన వెనక పడతారు అని అనుకునే ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఒక అబ్బాయిని వాడుకొని మోసం చేసింది. ఆ విషయం తెలియని ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తన ఫ్రెండ్స్తో అవమానించింది. కానీ చివరికి ఆ అమ్మాయి తను మోసం చేసిన వ్యక్తి దగ్గరే ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి చచ్చిపోవాలి అనుకుంది. మరి తర్వాత ఏం జరిగింది? పార్ట్ 3. ఇక స్టోరీలోకి వెళితే రాజుని షాపింగ్కి రమ్మని అడిగింది కీర్తి. రాజుకి కూడా కీర్తి సమక్షం బాగా అనిపించింది. సరే అని బండి తీశాడు. ఇద్దరు బండి మీద వెళ్తుంటే ఇంతకు ముందు చూసిన ఆ కాలేజీ వాళ్ళకి ఎప్పుడూ కొత్తగానే చూస్తున్నారు. ఒక్క నందు మాత్రం ఇంకా ఎన్ని రోజులు కీర్తి ఇలా అనుకున్నాడు మనసులో. వాళ్ళు అలా చూడడం కీర్తి ఏం పట్టించుకోలేదు. కానీ రాజ్ మాత్రం పొంగిపోయాడు. రాజ్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు బండి ఆపాడు. కీర్తి ఇంతవరకు ఆ షాప్కి ఎప్పుడూ వెళ్ళలేదు. బండి దిగి ఆ షాప్ని చూసి సంబరపడింది. కానీ బయటికి కనిపించనివ్వలేదు. షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఫుల్గా షాపింగ్ చేసింది. రాజ్ ఏది బాగుంది అంటూ రాజ్ని అడిగి తీసుకుంది. వేసుకునేది నువ్వు, నన్ను అడుగుతావేంటి కీర్తి అంటే బిల్లు కట్టేది ఎవరు అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వేసేది. బిల్ దగ్గరికి వచ్చేసరికి పే చేయటానికి నేను కడతాను, నా దగ్గర ఉన్నాయి అని అన్నది. లేదు కీర్తి, నేను పే చేస్తాను అన్నాడు రాజ్. చూడండి రాజ్, నేను మీ మంచి మనసు చూసి స్నేహం చేశాను. ఇలా మీరు నా కోసం డబ్బులు ఖర్చు చేస్తే నేను వాటి కోసం మీతో స్నేహం చేసినట్లు అవుతుంది అని బిల్ పే చేయడానికి ముందుకు వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి. ఈ రోజులలో అబ్బాయిలతో బిల్ కట్టించి డబ్బులు కట్టించే అమ్మాయిలనే చూశాను. కానీ ఈ అమ్మాయి అందరిలో డిఫరెంట్ అని అనుకున్నాడు. ఇతను ఇక్కడ ఉండి ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు. అక్కడ బిల్ కట్టడానికి వెళ్ళిన కీర్తి గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది. అయిపోయిందా అప్పుడే అన్నాడు తన వైపు చూస్తూ. కీర్తి ఏడుపు మొహంతో రాజ్ వైపు చూసింది. తనని అలా చూసేసరికి రాజ్కి బాధగా అనిపించింది. ఏమైంది అన్నాడు. ఇంతలో సేల్స్ మ్యాన్ వచ్చి మేడం ప్యాక్ చేయమంటారా అన్నాడు. వద్దు అని అతనికి చెప్పి రాజ్ వైపు తిరిగి మనం వెళ్దాం రాజ్ అన్నది. అసలు ఏమైంది అన్నాడు రాజ్. కీర్తి తలదించుకుని ఏం లేదు, మనం వెళదాం, తర్వాత తీసుకుంటాను అవి, ఇప్పుడు నాకు అవసరం లేదు అని అన్నది. ఇంతలో సేల్స్ బాయ్ అక్కడికి వచ్చి మేడం అవి ఆల్రెడీ బిల్ కొట్టారు, మీరు వద్దు అంటే కుదరదు అన్నాడు. ఖచ్చితంగా తీసుకోవాలి అన్నట్టు. రాజ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కీర్తి సేల్స్ బాయ్తో నేను పరిస్థితి చెప్పాను, అర్థం చేసుకోండి, లేదంటే నేను ఏం చేయలేను, ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అన్నది. పనిష్మెంట్ ఏంటి, ఏమైంది కీర్తి, ముందు విషయం చెప్పు అన్నాడు రాజ్ కొంచెం గట్టిగా. అది రాజ్ సార్, మేడం పర్స్ మిస్ అయిందంట, అక్కడేమో బిల్ అయింది. ఇప్పుడు మేడం డబ్బులు కట్టి ఆ వస్తువులు తీసుకోపోతే అవి నేను తీసుకుని డబ్బులు కట్టాలి అన్నాడు సేల్స్ బాయ్. రాజుకి అర్థమైంది. తను బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టాడు. మొత్తం 22,000 వరకు అయ్యాయి. బిల్ కట్టి బ్యాగ్స్ తీసుకుని వచ్చాడు. కీర్తి ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది. కానీ రాజు చేతిలో బ్యాగ్స్ తీసుకోలేదు. రాజు బండి తీయడానికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్స్ ఇస్తే ముట్టుకోకుండా దిక్కులు చూస్తుంది. బ్యాగ్స్ హ్యాండిల్కి తగిలించి బండి తీశాడు. బండి వెనుక ఏం మాట్లాడకుండా కూర్చుంది. దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గర బండి ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కీర్తి ఏం మాట్లాడలేదు. ఎందుకు కీర్తి అలా ఉన్నావు? రాజ్ మీకేం చెప్పాను, మీరు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు అన్నాను కదా, మీరెందుకు మాల్లో అలా చేశారు? అబ్బా దానికే అలా ఉంటే ఎలా కీర్తి, నువ్వు నా ఫ్రెండ్, ఆ మాత్రం హెల్ప్ కూడా చేయకూడదా? ఇది హెల్పా? రాజ్ డబ్బులు కాకుండా వేరే హెల్ప్ అయితే నేను తీసుకునేదాన్ని, కానీ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అబ్బా నేను నీకు డబ్బులు ఇవ్వలేదు, నీకోసం గిఫ్ట్ తీసుకున్నా, ఓకేనా? కీర్తి ఏం మాట్లాడలేదు. ప్లీజ్ కీర్తి, నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని అనుకోవడం లేదా? రాజ్ మీరు నా ఫ్రెండ్ ఏంటి అనగానే రాజ్ మొహం వెంటనే మాడిపోయింది. ఫ్రెండ్ కన్నా ఎక్కువ రాజ్ మీరు నాకు అన్నది కళ్ళ నిండా ప్రేమతో. ఆ మాటకి రాజ్ గాలిలో తేలిపోయాడు. అతని ఆనందం అంతా అతని మొహంలో 1000 కాంతుల వెలుగై కనిపిస్తుంది. నేను నీకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అయినప్పుడు నా నుంచి ఈ మాత్రం గిఫ్ట్స్ తీసుకోవచ్చు, ఏమీ కాదు అన్నాడు. కీర్తి నవ్వింది.
ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని రాజ్ కీర్తి ఇంటి దగ్గర కీర్తిని డ్రాప్ చేసి వెళ్తాడు. అక్కడ కీర్తి రాజు వెళ్ళాక ఇంట్లోకి వెళుతూ ఉంటే వాళ్ళ నాన్న అయిన కృష్ణ గారు ఆపేశారు. అమ్మా కీర్తి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను నాన్న. అవునా? అవేంటమ్మా, మీ ఫ్రెండ్ మర్చిపోయిందా? లేదు నాన్న, నావే. అవునా? అవి కొనడానికి డబ్బులు ఎక్కడివి? అవి మా ఫ్రెండ్ తను తీసుకుంటూ నాకు తీసుకుంది అన్నది కాస్త తడబడుతూ. సరే కానీ అలా తీసుకోవడం మంచి పద్ధతి కాదమ్మా అన్నారు. ఇంతలో లోపలి నుంచి వచ్చిన మీనాక్షి గారు, ఎలాగో మీరు కొనివ్వరు, అది దాని ఫ్రెండ్ దగ్గర తీసుకుంటే తప్పేంటి? అమ్మ పెట్టదు, అడుక్కుని తిననివ్వకపోతే ఎలా? నువ్వు లోపలికి రావే అని కీర్తిని లోపలికి తీసుకెళ్ళి తను షాపింగ్లో కొన్నవి అన్నీ తీసి చూస్తున్నారు ఇద్దరు. బయట ఉన్న కృష్ణ గారు చిన్నగా నిట్టూర్పు విడిచి బయటికి వెళ్ళారు. కీర్తి కాలేజీకి వెళ్ళడానికి అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళడానికి అలా రోడ్డు మీద నడుస్తుంది. కొద్ది దూరంలో నందు నిలుచుని ఉన్నాడు, తన బండిని ఆనుకొని. రోడ్డు క్రాస్ చేసి నందు దగ్గరికి వెళ్ళి నందుని హక్ చేసుకుంది కీర్తి. తన చేతిని విసిరి కొట్టాడు నందు. ఏమైంది నందు? మనం కలిసి ఎన్ని రోజులైంది కీర్తి? ఎన్ని రోజులు? కేవలం 3 రోజులు. కేవలమా? కనీసం కాలేజీలో అయినా మాట్లాడదామంటే అక్కడ ఆ రాజుగాడితో సరిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు వాడితో ఆ ఆటలు? వాడికి బుద్ధి వచ్చే వరకు. కీర్తి, భయపడకు రాజ్, ఇంకా కొద్ది రోజులైతే వాడు కాలేజ్ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను కీర్తి. అవును కదా, సరే, ఇంకో 2 నెలలు ఆడుకొని వదిలేస్తా. అయినా నీకు ఈ ఆడుకోవడం బుద్ధేంటే? నా అందం మీద నాకు ఉన్న కాన్ఫిడెన్స్. అందంతో ఎంతమందిని అయినా ఆడుకోవచ్చు. అయినా నీకు వాడు తప్ప ఇంకా ఎవరూ దొరకలేదా? ఎందుకు దొరకలేదు? నువ్వు ఉన్నావుగా. ఓయ్ కీర్తి, జస్ట్ జోక్. వాడైతే నేను వాడితో ఎలా బిహేవ్ చేసినా తనని తాను తక్కువ చేసుకుని నీకు నేను తగను అన్నట్లు ఉంటాడు. కనుక వాడిని సెలెక్ట్ చేశాను. అంతేకాదు, నా నందుకి కాంపిటీషన్ వాడు. ఇలా దెబ్బతీస్తే తప్ప దారికి రాడు అన్నది నందు మెడ చుట్టూ 2 చేతులు వేస్తూ. నందు కూడా తన నడుము చుట్టూ చేతులు వేశాడు. హలో నందు గారు, మనముంది రోడ్డు మీద. అబ్బో, కీర్తి గారికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? రోడ్డైతే ఏంటి అని ఇంకా తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి అని అన్నాడు నందు. సరే పద, ఎక్కడికి వెళ్దాం అంటుంది కీర్తి. రూమ్కి వెళ్దామా? ఏం లేదు, లైట్గా అంతే. ఏం వద్దు, బయటికి వెళ్దాం అన్నది కీర్తి. ఓకే మేడం అని ఇద్దరూ ఆ రోజు కాలేజీ బంకు కొట్టి బయట తిరగడానికి వెళ్ళారు. కాలేజీలో రాజ్ కీర్తి కోసం చాలాసేపు ఎదురు చూశాడు. ఎంత ఎదురు చూసినా కీర్తి రాలేదు. ఈరోజు కాలేజీకి రాదు అని తెలిసి అతనికి కూడా క్లాస్కి వెళ్ళాలి అని అనిపించక ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో కూడా ఒంటరిగా డల్గా ఉన్నాడు. తల్లి అడిగినా ఏం చెప్పలేదు. తర్వాత రోజు కీర్తి కోసం త్వరగా కాలేజీకి వెళ్ళాడు. రాజు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు తన కోసం. అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన కీర్తి రాజు వైపు చూసింది. కీర్తిని చూసిన రాజు నిట్టూర్పుగా నిలుచున్నాడు. కీర్తి సరాసరి రాజ్ దగ్గరికి వచ్చి హాయ్ చెప్పింది. హాయ్ కీర్తి, ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు అన్నాడు. నాన్నకి కాస్త హెల్త్ బాగోలేదు, అందుకే రాలేదు అన్నది. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉన్నాడు రాజ్. నిన్న నా కోసం బాగా ఎదురు చూసి ఉంటారు అనగానే రాజ్ చిన్నగా నవ్వాడు. పక్కనే ఉన్న శ్రీ మాత్రం, అవునండి, నిన్న మీరు రాలేదు అని మా రాజ్ క్లాస్కి కూడా వెళ్లకుండా బయటికి వెళ్ళాడు అని అన్నాడు. కీర్తి మెల్లిగా నవ్వి సారీ చెప్పి సాయంత్రం కలుద్దాం అని క్లాస్కి వెళ్ళింది. ఇలా దాదాపు వారానికి 2-3 సార్లు ఇద్దరు బయటికి వెళ్ళడం, ఖరీదైన రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ తిరుగుతూ రాజ్కి బాగా దగ్గరయ్యింది. ఎంతలా అంటే ఐ లవ్ యూ చెప్పుకోలేదు కానీ లవర్స్ అని అనేంత. ఇక ఆలస్యం చేయకూడదు, తనకి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు రాజ్. అలా ఒకరోజు తనతో చెప్పాలి అని ముందుగా తల్లికి విషయం చెప్పడానికి తనని పిలుస్తాడు. గదిలోకి వచ్చిన వసుంధర గారికి కీర్తి స్నేహం గురించి, ప్రేమ అంతా చెప్తాడు. కన్నా, ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందా? తనకి నేనంటే చాలా ఇష్టం అమ్మా. ఎలా చెప్పగలవు? నా మనసుకు అనిపించిందమ్మా. అమ్మా, తనకు నేనంటే ఇష్టం లేకుండానే ఎక్కడికంటే అక్కడికి వచ్చిందా? కన్నయ్య, మీ అబ్బాయిలతో వచ్చిన కష్టమే ఇది. అమ్మాయి కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ప్రేమ, ఇష్టం అని ఊహించుకుంటారు. లేదమ్మా,
తనకు నేనంటే ఇష్టం ఉంది. అది ఆ అమ్మాయి మాటల్లో తన ఉనికిలో అర్థమవుతుంది. సరే కన్నయ్య, నీ ప్రేమ నిలబడాలని నేను కోరుకుంటున్నా. కానీ ఒకవేళ ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం లేదు అని అంటే మాత్రం నువ్వు బాధపడకూడదు. సరే అమ్మా, ఆల్ ది బెస్ట్ కన్నయ్య. తల్లిని హత్తుకొని వదిలి కీర్తిని కలవడానికి వెళ్ళాడు రాజ్. హాయ్ రాజ్ అన్నది కీర్తి దూరం నుంచి రాజుని చూసి. హాయ్ కీర్తి. రాజు సంతోషంగా కీర్తి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఈరోజు స్పెషల్? నీ పుట్టినరోజా? మొహమంతా వెలిగిపోతుంది అన్నది కీర్తి. రాజ్ మెల్లిగా నవ్వాడు. స్పెషల్ ఏంటంటే నవ్వుతావేంటి? స్పెషల్ అవునో కాదో తెలియదు కీర్తి, కానీ నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటి? ఇప్పుడు చేసేది అదే కదా. అవుననుకో, కానీ ఇక్కడ కాదు, బయటికి వెళ్దాం. ఏంటి వీడు బయటికి వెళ్దాం అంటున్నాడు? కొంపదీసి ప్రపోజ్ చేస్తాడా ఏంటి అని అనుకుంది కీర్తి మనసులో. అదేమీ బయటికి కనిపించకుండా ఈరోజు అసలు బయటికి వద్దు, కొంచెం ఓపిక లేదు, అంతసేపు బండి మీద కూర్చోలేను అన్నది కీర్తి. పోనీ కారు పిలిపించనా? కారులో వెళ్దామా? బయటికి వద్దులే అన్నది కీర్తి. ఏంటి ఎప్పుడు బయటికి వెళ్దాం అని తనే అడిగేది కదా అని అనుకున్నాడు రాజ్. మళ్ళీ అతనే, ప్లీజ్ కీర్తి అలా అనకు, నేను చాలా ప్రిపేర్ అయ్యాను అన్నాడు. ప్రిపేర్ అయ్యాడా? దేనికి? ఈరోజు నా కొంప ముంచేటట్లు ఉన్నాడు. బాబోయ్! రాజ్, మనం ఒక పని చేద్దాం. బయటికి వద్దు కానీ కాలేజీ వెనుక చెట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ కూడా ఎవరూ ఉండరు, ఏకాంతంగా ఉంటుంది అని అన్నది. అలా ఏకాంతం అని అనేసరికి కీర్తి కూడా నేను ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తున్నట్టు ఉంది అని సంతోషపడ్డాడు రాజ్. నీతో కూడా నేను ఒక విషయం మాట్లాడాలి అన్నది కీర్తి. కాదు కాదు, చెప్పాలి అని అన్నది. ఇక రాజు కూడా ఫిక్స్ అయ్యాడు, నాకు ప్రపోజ్ చేస్తుంది అని. అలా అలా గాలిలో తేలిపోతున్నాడు రాజ్. మనిద్దరం ఒకేసారి వెళ్తే బాగోదు, చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు, కనుక నువ్వు ఫస్ట్ వెళ్ళు, ఒక 10 నిమిషాలు ఆగి నేను అటువైపు నుంచి వస్తాను అని అన్నది. అలాగే అని రాజ్ అటువైపుగా వెళ్ళాడు. ఆ రోజు రాజ్ ఫ్రెండ్ శ్రీను కూడా కొంచెం పని ఉంది అని చెప్పేసి కాలేజీకి రాలేదు. వెంటనే కీర్తి నందు దగ్గరకు వెళ్ళింది. కీర్తి నందుల విషయం నందు ఫ్రెండ్స్కి తెలుసు. రాజ్ కాలేజీ వెనుకకు వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు కీర్తి కోసం. కీర్తికి తన లవ్ ప్రపోజల్ ఎలా చెప్పాలి అని రీహార్సల్స్ చేస్తున్నాడు. వెళ్ళిన 20 నిమిషాలు అయినా కీర్తి ఇంకా రాలేదు. రాజ్కి అసహనంగా ఉంది. సరిగ్గా అరగంట తర్వాత కీర్తి చిన్నగా నడుచుకుంటూ వచ్చింది. తన మొహం మాత్రం చాలా నెర్వస్గా ఉన్నట్లు ఉంది. ఏమైంది కీర్తి, అలా ఉన్నావు? అయినా రావడానికి ఇంత లేట్ అయిందేంటి అని అడిగాడు రాజ్. ఏం లేదు రాజ్, చెప్పు, ఏదో చెప్పాలి అన్నావు కదా అని అన్నది కొంచెం చిరాకుగా. నువ్వు ఇలా ఉంటే నేనేం చెప్పను కీర్తి అన్నాడు రాజ్. కీర్తి మెల్లిగా నవ్వి, ఇప్పుడు చెప్పు, నేను బాగానే ఉన్నాను అన్నది. రాజ్కి చెప్పే మూడంతా పోయింది. అలాగే చిన్న భయం కూడా స్టార్ట్ అయింది. జీవితంలో మళ్ళీ తాను ఇష్టానికి వ్యతిరేకంగా జవాబు వస్తుందేమో అని. రాజ్, తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళాలి, త్వరగా చెప్పవా అని అన్నది కీర్తి. అయ్యో తలనొప్ప, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అన్నాడు రాజ్. రాజ్, కొంచెం ఎక్కువైనట్టు లేదు? చిన్న తలనొప్పి కోసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారా అని అన్నది కీర్తి. అదేంటి, మా ఇంట్లో అయితే అలానే వెళ్తారు అని అన్నాడు. అంటే ఏంటి రాజ్, మేము లేని వాళ్ళము అని చులకన చేస్తున్నావా అని అన్నది కీర్తి. నేను అలా అనలేదు కీర్తి. మరి ఏంటి రాజ్? మీరు లేనివారు కనుక వెళ్ళలేరు, మేము ఉన్నవాళ్ళం కనుక ఏ చిన్న నొప్పి అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్తాము అని అంటున్నావు కదా అని కళ్ళనీళ్లు పెట్టుకుని ఊరకంట రాజ్ వైపు చూస్తూ ఉంది. రాజ్ కంగారు పడుతున్నాడు. ఇదేంటి, నేను అన్న మాటలో ఇంత అర్థం ఉందా? అయినా నేను కీర్తిని ఇష్టపడుతున్నాను అంటే, ప్రేమిస్తున్నాను అంటే తనని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు తను కూడా నా ఇంటి మనిషి, నా స్టేటస్ తనది కూడా. ఆ మాట చెప్తే కీర్తి ఇలా అనుకోదు. ఇక ఆలస్యం చేయకూడదు అనుకొని వెంటనే, కీర్తి, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం నా చదువు అయిపోయాక పెళ్లి చేసుకుందాం అన్నాడు సంతోషంగా కీర్తి వైపు చూసి. విధవ చెప్పాడు, అనుకున్నదంతా అయ్యింది. ఈ నందు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని మనసులో అనుకుని దిక్కులు చూస్తుంది. ఈ మాట చెప్తే కీర్తి సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనుకున్న రాజ్ తను ఏం స్పందించకపోయేసరికి షాక్ అయ్యాడు.
కీర్తి అన్నాడు. ఏంటి అన్నట్టు చూసింది. మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఈ మంద ఎక్కడ చచ్చారు అని అనుకుని రాజ్ వైపు తిరిగి పెద్దగా నవ్వింది. తన నవ్వు రాజులో భయం కలిగించింది. అలా 2 నిమిషాల పాటు ఆగకుండా కడుపు పట్టుకుని కళ్ళల్లో నీళ్లు వచ్చే వరకు నవ్వుతూనే ఉంది కీర్తి. రాజులో క్షణక్షణానికి భయం పెరుగుతుంది. కీర్తి అని అన్నాడు గట్టిగా. కీర్తి నవ్వు ఆపుకుని ఏమిటి అన్నట్లు చూసింది. ఎందుకు అలా నవ్వుతున్నావు అని అన్నాడు రాజ్. ఎందుకా? మీ ఇంట్లో అద్దం లేదా అని డౌట్ వచ్చింది అన్నది కీర్తి నవ్వు ఆపుకుంటూ. తను ఏమన్నదో అర్థం చేసుకోవడానికి రాజ్కి నిమిషం టైం పట్టింది. రాజ్కి విషయం అర్థం అవ్వగానే రాజ్ మొహం మాడిపోయింది. కీర్తి వైపు చూశాడు. నవ్వుతూనే ఉంది. రాజ్కి చాలా కోపం వచ్చింది. సహనం విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు. నా మీద ప్రేమ లేకుండా ఇష్టం లేకుండానే నాతో బయటికి వచ్చావా? ఐస్ క్రీమ్ పార్లర్ షాపింగ్ చుట్టూ తిరిగావా? ఎందుకు? అసలు ఇష్టం అనేది లేకుండా నా బండి ఎలా ఎక్కావు? అవన్నీ అవసరాల కోసమేనా అన్నాడు కాస్త గట్టిగా. హలో రాజ్, అవసరం కోసం కాదు. పాపం అందరూ నిన్ను వెలివేశారు అని బాధపడుతున్నావు. నేను స్నేహం చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటావు అని అనుకుని నీ మీద జాలితో నీతో స్నేహం చేశాను. కానీ నువ్వు ప్రేమ గీమ అని అంటావు అనుకోలేదు. అయినా నా అందం ఎక్కడా? నీ అందం ఎక్కడా? నా కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. అలాంటిది నా చేయి పట్టుకోవాలి అని అనుకుంటావా అన్నది కీర్తి కటువుగా. ఆ మాటకి రాజు సహనం నశించింది. కీర్తి మీదకి చెయ్యెత్తుతాడు. ఇంతలో అక్కడికి నందు తన బ్యాచ్తో వచ్చాడు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.